వెల్కమ్ టు నిత్య టాక్స్. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ గతం వర్తమానం. రఘు తన పాత పుస్తకంలో ఉన్న రహస్య అక్షరాలను డీకోడ్ చేసే క్రమంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నాడు. దేవాలయ సందర్శన తర్వాత తన దారిలో మరింత గందరగోళానికి గురయ్యాడు. పుస్తకం అతనికి రహస్యాల భారం తెస్తున్నప్పటికీ దాని పూర్తిస్థాయి అర్థం ఇంకా తెలియకుండానే అతని ఆలోచనలు అటుఇటుగా ఉన్నాయి. పుస్తకంలోని సంకేతాలు ఏవో సూచిస్తున్నాయి, కానీ వాటి సూత్రాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడంలో అతను విఫలమయ్యాడు. ఈ సమయంలో రఘుకు ఒకటే ఆలోచన మెదిలింది: తన చిన్ననాటి మిత్రుడు రమణ సహాయం పొందడమే. రమణ, రఘు చిన్ననాటి స్నేహితుడు. ఇద్దరూ పాఠశాల నుండే స్నేహితులుగా ఉన్నారు. రమణ అనేక విషయాలలో జ్ఞానవంతుడు, అతనికి పాత వ్రాతల మీద ఎక్కువ అవగాహన ఉంది. రఘు వెంటనే రమణను కలవాలని నిర్ణయించుకున్నాడు. ముల్కాపురం పక్కనే ఉన్న గోదావరి నగరంలో రమణ నివసించేవాడు. రఘు వెంటనే తన గ్రామం నుండి బయలుదేరి రమణను కలవడానికి వెళ్లాడు. రమణ ఇల్లు చేరుకున్నప్పుడు రమణ అతనిని చప్పున ఆలింగనం చేసుకుని, "ఎంతకాలం అయింది రఘూ? నువ్వు ఎలా ఉన్నావు?" అంటూ మిత్రభావంతో పలికాడు. అప్పుడే రఘు తన వెంట తెచ్చుకున్న పుస్తకాన్ని రమణకు చూపించి దాని వెనుక ఉన్న రహస్యాన్ని వివరించాడు. "రమణ, ఇది మా కుటుంబంలో తరాల తరబడి ఉన్న పుస్తకం. ఇందులో రహస్యమైన అక్షరాలు, సంకేతాలు ఉన్నాయి. నేను వీటిని అర్థం చేసుకోవడంలో చాలా కష్టపడుతున్నాను. నువ్వు నీ జ్ఞానంతో నాకు సహాయం చేయగలవా?" అని అతను ఉత్సాహంతో అడిగాడు. రమణ పుస్తకాన్ని ఆసక్తిగా తన చేతుల్లోకి తీసుకుని దాని ప్రతి పుటను జాగ్రత్తగా పరిశీలించాడు. "రఘూ, ఇది నిజంగా ఆశ్చర్యకరమైన పుస్తకం. ఇందులో ఉన్న అక్షరాలు కొన్ని ప్రాచీన భాషల్లోని వాటితో పోలికలుగా ఉన్నాయి. ఇవి ఒకే భాషలో వ్రాయబడలేదు. ఇందులో వివిధ భాషల సమ్మేళనం ఉందనిపిస్తోంది" అని రమణ వివరించాడు. ఆ మాటలు విని రఘుకు ఒక కొత్త ఉత్సాహం కలిగింది. "అంటే ఈ పుస్తకం రహస్యాన్ని అర్థం చేసుకోవడానికి ఒకే ఒక భాష తెలిసి సరిపోదా?" అని రఘు ఆశ్చర్యంగా అడిగాడు. "అవును రఘూ" అంటూ రమణ ముందుకు వచ్చి మాట్లాడాడు. "ఇది కేవలం ఒక భాష కాదు. ఇందులోని అక్షరాలు వివిధ భాషల సంకేతాలను కలిగి ఉన్నాయి. వాటిని అర్థం చేసుకోవడంలో ప్రతి పుట ఒక చక్రంలా మారనుంది." రమణ రఘుతో కలిసి పనిచేయడం ప్రారంభించాడు. అతను పుస్తకంలోని ప్రతి పుటను, ప్రతి అక్షరాన్ని ఒక పద్ధతిలో వర్గీకరించి వాటి గమనాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశాడు. "ముందుగా మనం ఈ పుస్తకంలోని ప్రతి అక్షరాన్ని వేర్వేరుగా పరిశీలించాలి" అని రమణ చెప్పాడు. అతనికి ఉన్న పురాతన వ్రాతల అవగాహన రఘుకు ఎంతో ఉపయోగపడింది. రమణ అనేక పురాతన వ్రాతలను మరియు గ్రంథాలను చదివి వాటి సంకేతాలను అర్థం చేసుకోవడంలో నిపుణుడు. అతని అనుభవం రఘుకు పుస్తకంలోని అర్థాన్ని గ్రహించడంలో పెద్ద సహాయమయ్యింది. కొన్ని రోజుల పాటు రమణ మరియు రఘు కలిసి పుస్తకంలోని అక్షరాలను విడదీసి పరిశీలించారు. రమణ తనకు తెలిసిన భాషలతో పోల్చి ప్రతి అక్షరాన్ని డీకోడ్ చేయడానికి ప్రయత్నించాడు. "ఇవన్నీ కొన్ని చోట్ల ప్రాచీన సంస్కృత అక్షరాలకు సమానంగా ఉన్నాయి" అని రమణ అన్నాడు. "కాని ఇంకొన్ని ప్రాకృతంలోనివి లేదా పాలీ భాషలోనివి కావచ్చు." రమణ తన గదిలో ఉన్న పాత వ్రాతల సేకరణ నుండి కొన్ని పుస్తకాలను తీసుకుని వాటిలో ఉన్న అక్షరాలతో ఈ పుస్తకంలోని అక్షరాలను పోల్చాడు. "ఇది ఒక వింత ఆవిష్కరణ" అని రమణ అన్నారు. "ఇక్కడ కొన్ని అక్షరాలు బౌద్ధ గ్రంథాలలోని వాటితో చాలా సారూప్యంగా ఉన్నాయి." ఈ మాటలు రఘులో మరింత ఉత్సాహాన్ని కలిగించాయి. రమణ తన జ్ఞానాన్ని ఉపయోగించి కొన్ని అక్షరాలను అర్థం చేసుకోవడం ప్రారంభించాడు. అతని ప్రతి ప్రయత్నం రఘుకు మరింత ఆశ మరియు ప్రోత్సాహం అందించింది. పుస్తకం రహస్యాలను డీకోడ్ చేయడంలో రమణ అంచెలంచెలుగా పూనుకున్నాడు. "రఘూ, ఈ అక్షరాలు ఏవో గూఢార్థాలను సూచిస్తున్నాయి" అని రమణ మెల్లిగా అన్నాడు. "ఇవి కేవలం కథలు కాకపోవచ్చు. వీటి వెనుక ఒక రహస్య నిధి లేదా ఒక ముఖ్యమైన విషయం దాగి ఉంది." ఇలా అనేక రాత్రులు గడిపిన తర్వాత రమణ రఘుతో కలిసి ఒక అనువాద పద్ధతిని కనుగొన్నాడు. "ఇవన్నీ ఒక ప్రత్యేక సంకేత భాషలో ఉన్నాయి" అంటూ రమణ రఘుకు వివరించాడు. "మనం ఈ సంకేతాలను అర్థం చేసుకోవడానికి ఒక మెలిక పెట్టాలి.
ప్రతి అక్షరానికి ఒక ప్రత్యేక అర్థం ఉంది. ఈ పుస్తకం ఒక వినూత్నమైన కథ చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్టు అనిపిస్తోంది. ఇలా మరిన్ని ప్రయత్నాల తర్వాత రమణ మరియు రఘు పుస్తకంలోని కొన్ని ముఖ్యమైన భాగాలను డీకోడ్ చేయగలిగారు. వారు కనుగొన్న ప్రతి అక్షరం, ప్రతి సంకేతం ఒక కొత్త సత్యాన్ని, ఒక కొత్త గమనాన్ని సూచించింది. రమణ సహాయంతో రఘు ఈ పుస్తకంలోని అర్థాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోవడం ప్రారంభించాడు. రమణ సహాయం రఘుకు ఎంతో ముఖ్యమైంది. అతని సహకారంతో రఘు పుస్తకంలోని సంకేతాలను డీకోడ్ చేయడంలో విజయం సాధించాడు. కానీ దానితోనే కథ ముగియలేదు. రమణ రఘుతో చర్చిస్తూ, ఇంకా ఇది చాలా బాహ్యభాగం మాత్రమే. ఇందులో మరిన్ని కోణాలు దాగి ఉన్నాయి. మనం ఈ సంకేతాలన్నింటినీ అర్థం చేసుకోవడానికి ఇంకా ఎక్కువ సమయం కేటాయించాలి అని చెప్పాడు. ఈ విధంగా రమణ సహాయంతో రఘు తన సాహసాన్ని కొత్త కోణంలో అన్వేషించడం ప్రారంభించాడు. ఈ పుస్తకంలోని అక్షరాలను పూర్తిగా అర్థం చేసుకోవడం కేవలం మొదటి మెట్టే అని అతనికి అర్థమైంది. రమణ స్నేహం, అతని జ్ఞానం రఘు జీవన గమనంలో ఒక కొత్త మార్గాన్ని చూపించింది. ఇప్పుడు రఘు మనసులో మరింత విశ్వాసం కలిగింది. ఇప్పుడు మనం ఈ పుస్తకాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అంటూ రమణను చూస్తూ ధైర్యంగా అన్నాడు. ఈ ప్రయాణంలో రఘు తన పాత మిత్రుడి సహకారంతో మరింత శక్తిని పొందాడు. పుస్తకం తనకు దారి చూపించబోయే మరిన్ని రహస్యాలకు రమణ సహాయంతో సిద్ధపడిన రఘు కొత్త ఉత్సాహంతో ముందుకు సాగాడు. కథ యొక్క తదుపరి ఎపిసోడ్ కోసం నెక్స్ట్ వీడియో చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.